బిల్లింగ్ తీసుకోవడంలో మనకి కస్టమర్ సైడ్ నుంచి కొంత ప్రాబ్లం అనేది మనకి ఎదురవుతుంది. అందుకని చెప్పేసి 2023 లో రిక్రూట్ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి స్టూడెంట్స్ కి నియామక పత్రాలు అనేవి కొంత ఇవ్వడంలో జాప్యం జరుగుతుందే తప్పితే ఇవ్వకుండా ఉండడం అనేది జరగదు ఏ కంపెనీ అయినా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా ఉంది. టెక్ మహీంద్రాలో 100% మేము ఆఫర్ లెటర్స్ ఇవ్వగలిగాం 2023కి సంబంధించి. సో 2024 కూడా మేము రెడీ అవుతున్నాం. ఇంకా 1-2 months లో మేము రిక్రూట్మెంట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా నియామక పత్రాలు ఇవ్వటంలో జాప్యం అనేది నిజమే, కానీ నియామక పత్రాలు ఇవ్వటం ఆపటం అనేది జరగడం లేదు. సార్, ఎవరైతే క్యాంపస్ సెలెక్ట్ అయ్యారో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఈ టైం గ్యాప్లో వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి ఆఫర్ లెటర్ వస్తుంది అనేటువంటి యాంటిసిపేషన్తో వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ మీన్ వైల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి, సో ఎలా వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వాలి, షేప్ అప్ అవ్వాలి? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది మనకి యాక్చువల్గా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. ఎందుకంటే క్యాంపస్లో సెలెక్ట్ అయిన ఒక ఎవరైనా స్టూడెంట్ నేను సెలెక్ట్ అయిపోయాను, నేను ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్న పక్షంలో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వాళ్ళ ప్యాటర్న్ టోటల్గా చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా కొన్ని స్కిల్స్లో మేము హైర్ చేసుకుంటూ ఉంటాం, విప్రో కొన్ని స్కిల్స్ హైర్ చేసుకుంటారు, ఇన్ఫోసిస్ కొన్ని స్కిల్స్ హైర్ చేసుకుంటారు. అందరికి కామన్ ప్రాక్టీస్ అయితే ఉండదు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా చాలా ఉపయోగపడే ప్రశ్న స్టూడెంట్ అనేది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్నాయి మార్కెట్లో, ఇప్పుడు లో కోడింగ్ నో కోడింగ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మనం ముఖ్యంగా ఈ మధ్య మనం మాట్లాడుకుంటూ ఉంటే ఐటీ ఇండస్ట్రీని చాలా అడ్వాన్స్డ్ స్కిల్స్తో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు అంటే చాట్ జీపీటీ అంటున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, మెషిన్ లెర్నింగ్ అంటున్నాము, క్లౌడ్ అంటున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్స్ అంటున్నాము. సో ఈ పర్టికులర్ స్కిల్స్ అన్నిటికీ నో కోడింగ్ అనే ఒక అడ్వాన్స్డ్ స్కిల్ టెక్నాలజీస్ మనకి ఈరోజు మనకు ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ ఐటీ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. జావా కావచ్చు, .NET కావచ్చు, కొన్ని SQL కావచ్చు, కొన్ని రెగ్యులర్ టెక్నాలజీస్ ఉంటాయి. అవన్నీ నేర్చుకుని ఉంటే మంచిదే. బట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారము, ఇప్పుడున్న ఇండస్ట్రీ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ ప్రకారము మనము అడ్వాన్స్డ్ స్కిల్స్ అజ్యూర్ రిలేటెడ్ టెక్నాలజీస్ కావచ్చు, AWS రిలేటెడ్ టెక్నాలజీస్ కావచ్చు, జీసీపీ టెక్నాలజీస్ కావచ్చు, అజ్యూర్ డెవాప్స్ కావచ్చు, ఇప్పుడు రిపోర్టింగ్ టూల్స్. ముఖ్యంగా నేను మీకు ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఐటీసీఎస్సి కోర్ రెగ్యులర్ బ్రాంచెస్కి మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు? రెగ్యులర్గా అన్ని కంపెనీలు ఐటీసీఎస్సి పీపుల్ని, స్టూడెంట్స్ని ఇమీడియట్గా పికప్ చేసేస్తాం. మరి ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఐటీ ఇండస్ట్రీలో కనుక ఎంట్రీ అవ్వాలి అని అంటే ఇదివరకు ఎలా ఉండేది, ట్రెడిషనల్ ప్రాక్టీస్లో భాగంగా 60 మంది స్టూడెంట్స్ ఈసీ బ్రాంచ్లో ఉన్న స్టూడెంట్స్ని మనం పికప్ చేసేసుకొని ఎవరైతే స్పాంటేనియస్గా స్పార్కిల్గా మనకు క్వాంటిటేటివ్లో, రీజనింగ్లో, ఆప్టిట్యూడ్లో బాగున్నారో వాళ్ళని తీసుకొని మనం ముందుకు వెళ్ళాము. ఇప్పుడు అలా లేదు. ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్ కోర్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఐటీ టెక్నాలజీస్, రిలవెంట్ ఐటీ టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సివిల్ కనుక తీసుకుంటే ప్రిమావేరా టెక్నాలజీ అని, మెకానికల్ తీసుకుంటే క్యాడ్, ఆటోక్యాడ్, ప్రోయి, సిడాక్, ఈ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రిపుల్ కనుక ఈసీ కనుక తీసుకుంటే సిమ్యులేషన్, సిమ్యులిన్స్ ఇవి ఉంటాయి. సో ఏవియేషన్ తీసుకుంటే డసాల్ట్, రీసెంట్గా మనం మాట్లాడుతాం. ఈ పర్టికులర్ రిలవెంట్ టెక్నాలజీస్ని మనము పిల్లలు కనుక నేర్చుకుంటే, కాలేజ్ లెవెల్లో కావచ్చు, లేదంటే కాలేజ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా క్యాంపస్ ప్లేస్మెంట్ అయిపోయి మధ్యలో ఏదైతే వాళ్ళకి లక్కీ అనే చెప్పాలి, మనం దాన్ని వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నియామక పత్రాలు డిలే అవ్వడం అనేది వాళ్ళకి కొంత వెసులుబాటే అనుకోవాలి. ఎందుకు అని అంటే నేర్చుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది, వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్గా తయారవడానికి వాళ్ళకి నిజమైనటువంటి అవకాశం ఉంది. దాన్ని మనము అడ్వాంటేజ్ తీసుకుని ఈ టైప్ ఆఫ్ స్కిల్స్, కోర్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి కొన్ని టెక్నాలజీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ సర్టిఫికేషన్ కనుక పొందగలిగితే వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మార్కెట్లో
ఓన్లీ బుకిష్ నాలెడ్జ్, ఓన్లీ థిరిటికల్ నాలెడ్జ్ అయితే మనకి లోపల డెవలప్ అవడానికి ఆస్కారం లేదు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా కోర్ స్టూడెంట్స్ కోర్ టెక్నాలజీస్ని, ఐటీ రిలవెంట్ టెక్నాలజీస్ని పికప్ చేసుకొని నేర్చుకొని రెడీగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేది నేను చెప్పదలుచుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డెసిషన్ తీసేసారండి ఓవరాల్గా ఇంకేమైనా యాడ్ చేయాల్సింది? సరిపోతుంది ఐ థింక్.